హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎకనామీ క్లాస్ అనమాట. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ థర్డ్ పేపర్ ఎకనామీ కదా 150 మార్క్స్కి ఉంటుంది. సో అందులో భాగంగా నేను ప్రణాళికలు అనే చాప్టర్ రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు నాతో రివిజన్ చేయండి. అయితే ఇక్కడ మనకు ప్రణాళికలు, ప్లానింగ్స్, ఒక పంచవర్ష ప్రణాళికలు అనేవి ఇలా ఉంటాయి కదా. సో అందులో భాగంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీరు 2016 పేపర్ చూసుకున్నట్లయితే ప్రణాళికల పైన చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో వీటిపైన మనకి అంటే ఇవి చేంజ్ అవ్వవు కదా, ఒక హిస్టరీ లాగా చేంజ్ అవ్వవు, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా. సో మనకి ఇది బైహార్ట్ చేస్తారో, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో, 2-3 టైమ్స్ రివిజన్ చేస్తారో అది మీ ఇష్టం. బట్ ఇక్కడ నుంచి మాత్రం క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో మనకు బేసిక్స్ తెలియాలి ఫస్ట్. ఆ బేసిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవి నెగ్లెక్ట్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఆ బేసిక్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్, ఫాదర్ ఆఫ్ ప్లానింగ్స్ అని ఎవరిని అంటారంటే స్టాలిన్ అనమాట. స్టాలిన్. అయితే మరి ఇండియాలో చూసుకున్నట్లయితే, అది టోటల్గా అయితేనేమో స్టాలిన్, మరి ఇండియాలో స్పెసిఫిక్గా ఇండియా చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎందుకంటారు ఇతన్ని అంటే, ఇతను ఒక బుక్ రాశాడు, ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే ఒక గ్రంథం రాశాడనమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రణాళికల నిర్మాత అని ఎవరిని అంటారు అంటే నెహ్రూ. ఫాదర్ ఏమో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నిర్మాత, భారత ప్రణాళికల నిర్మాత వచ్చేసి నెహ్రూ అనమాట. ఇది మొత్తం ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చి చూసుకున్నట్లయితే భారత జాతీయ ప్రణాళిక కమిటీ అనేది ఏర్పడుతుంది 1938లో. దీనికి అధ్యక్షుడు నెహ్రూ అనమాట. సో ఏ టైంలో అంటే, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటుండే కదా, ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ ఉన్నారనమాట. సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ భారత జాతీయ ప్రణాళిక కమిటీ అనేది ఏర్పడింది 1938. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ 1944 అనమాట. దీనికి అధ్యక్షుడు ఏ దలాల్. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ 1946, కేసీ నియోగి అనమాట అధ్యక్షుడు. అయితే నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మరి ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పడింది, డేట్ ఇంపార్టెంట్, 1950 మార్చ్ 15th. 1950 మార్చ్ 15కి ఏర్పడిందనమాట. సో దీనిని సూచించింది ఎవరు, సజెస్ట్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఇది. అయితే 1951 ఏప్రిల్ 1న 1వ ప్రణాళిక సంఘం అనేది ఏర్పడిందనమాట. 1వ సంఘ ప్రణాళిక ఎప్పుడు అంటే 1951 ఏప్రిల్ 1కి. అయితే 2014 ఏప్రిల్ 17కి ఈ ప్రణాళిక సంఘం రద్దు అయి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చిందనమాట 2015 జనవరి 1కి. ఇది. ఇక థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఆర్థిక వ్యవస్థ రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, అలాగే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని ఉంటుంది అనమాట. అయితే మరి ఈ మూడు ఆర్థిక వ్యవస్థలకి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలలో అంత ప్రైవేట్ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇందులో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్, ఉత్పత్తి, పంపిణీ, ధర నిర్ణయం, ఇవి ఉంటాయి కదా. సో ఈ మూడు పాయింట్స్ని బేస్ చేసుకొని, సో ఇందులో ఈ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదన్నమాట. సో అదే పెట్టుబడిదారీ అంటారనమాట. దీని గురించి క్లియర్గా మీకు చెప్తాను లక్షణాలు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సామ్యవాద. ఇండియాలో ఏది ఉంది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఆడమ్ స్మిత్ అనే అతన్ని అర్థశాస్త్ర పితామహుడు అంటారనమాట. నెక్స్ట్ ఇతను ఏమని చెప్పారంటే, ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ గల దేశాలే బలమైనవి అని చెప్పేసి ఒక్కో వర్షన్లో చెప్తారు. సో కొందరేమో కాదు అని, కొందరేమో లేదు పెట్టుబడిదారీ వ్యవస్థ గల దేశాల బలమైనవని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని చెప్పాను కదా. అయితే ఇందులో ఉత్పత్తి ప్రక్రియ కావచ్చు, ఇదంతా గవర్నమెంటే ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. సో ఇందులో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అంటే గవర్నమెంట్ నియంత్రణలోనే ఉంటుందన్నమాట. అంటే ధరలు కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ప్రణాళికలు ఉంటాయి, కేంద్రీకృత ప్రణాళికలు అమల్లో ఉంటాయి. ఇలా అంతా గవర్నమెంట్ అధీనంలో ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి మీకు నేషనల్ ఇన్కమ్ చాప్టర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే, ఇక్కడ సప్లై డిమాండ్ అని కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి అందులో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడిదారీ వ్యవస్థ. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఉత్పత్తి జోక్యం మొత్తం ప్రభుత్వం అధీనంలో ఉండదన్నమాట. ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రైవేటు పెట్టుబడిదారు అధీనంలో ఉంటుంది, మొత్తం ప్రైవేట్లో ఉంటుందన్నమాట. సో మార్కెట్ శక్తుల నియంత్రణ ఉండదు ఇందులో. అంటే గవర్నమెంట్కి లాభం కోసం పనిచేసే సంస్థలు ఉంటాయన్నమాట. దీనికి ఆపోజిట్ అంతే. ఇలా ప్రణాళిక వ్యవస్థ ఉండదు, ప్రణాళికలు ఉండవన్నమాట.
సో జేబీసే ఒక మార్కెట్ ఫార్ములా చెప్తాడనమాట, దాని ప్రకారం పనిచేస్తాయని చెప్తాడు. అయితే ఇక్కడ జేబీసే చెప్పిన ఫార్ములాస్ స్టేట్మెంట్స్ చూద్దాము. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, అంటే ఇక్కడ ఉత్పత్తి పెరిగితే శ్రామికులు పెరుగుతారనమాట. అంటే ఇప్పుడు ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, శ్రామికులు అంటే పనిచేసే వాళ్ళు కూడా పెరుగుతారు. సో పనిచేసే వాళ్ళు పెరిగినప్పుడు అప్పుడు నిరుద్యోగత ఉండదు. దీర్ఘకాలంలో అంటే అప్పుడే కాకుండా దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత అనేది వస్తుంది అని చెప్తాడనమాట ఇతను. ఇంకేం చెప్తాడంటే ఇప్పుడు పెరిగిన ఉత్పత్తికి పెరిగిన శ్రామికులు, ఇప్పుడు ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది పెరిగితే శ్రామికులు లేబర్స్ పెరుగుతారు. సో ఆ లేబర్స్ వాళ్ళే డిమాండ్ని కల్పిస్తారని చెప్పేసి ఈయన చెప్తాడు. నెక్స్ట్ ఇంకా ఆదాయం మొత్తం వ్యయంగా మారుతుందని చెప్పేసి అంటాడనమాట. ఒకవేళ వ్యయంగా అంటే మనం మొత్తం ఖర్చు చేయం కదా, కొంత డబ్బును మనం బ్యాంకులో దాచిపెట్టుకుంటాం. సో ఆ డబ్బు కూడా ఆ సంస్థలు ఏం చేస్తాయి, వేరే వాటిలో పెట్టుబడి పెడతాయని చెప్పేసి అంటారనమాట. సో ఆ పెట్టుబడి పెట్టడం కూడా వ్యయమే కదా. సో అట్లాని జేబీసీ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ పాయింట్స్. ఇందులో ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు ఇది. అయితే ఇతను ధరల యంత్రాంగం ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుకి ఒక రేట్ ఉంటుంది కదా, ఆ రేటు అనేది దాన్ని ఇతను ఏమన్నాడు అంటే అదృశ్య హస్తం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇట్లాంటివి ఇష్టం, అది ఇట్లాంటివి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జేఎం కీన్స్ అనమాట. ఇతను ఏం రాశాడంటే ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ ఇంట్రెస్ట్ అనే బుక్ని రాస్తాడు. ఇట్లాంటి బుక్స్ వచ్చినప్పుడు కూడా మనకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ బుక్స్ వచ్చినప్పుడు కూడా. అయితే ఇతను ఒక గ్రాఫ్ని క్రియేట్ చేస్తాడనమాట, అల్ప ఉద్యోగ సమతౌల్యం అని చెప్పేసి ఒక గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఒకసారి చూసి మీకు అర్థమవుతుంది. సో అందులో అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్, ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పేసి ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్లో కొన్ని, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రణాళికల రకాలలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఓన్లీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో దానిపైన ఫోకస్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇలా చాలా ఉంటాయి, ఒక 20 వరకు ఉంటాయి అనమాట, అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి ఆదేశాత్మక లేదా నిర్దేశాత్మక ప్రణాళిక. ఇది ఎలాంటి దేశాలలో కనిపిస్తుంది అంటే డైరెక్ట్ క్వశ్చన్, సామ్యవాద దేశాలలో కనిపిస్తుంది. అయితే సూచనాత్మక ప్రణాళిక వచ్చేసి ఇండియాలో, ఇది చూసుకోండి. అయితే ఏంటిదంటే ఇది మీరు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, కొన్ని సంస్థలు ఉంటాయి కదా, వాటికి ఇలానే చేయండి, మీరు ఇలా చేయండి, అలా చేయండి చెప్పేసి గవర్నమెంట్ ప్రెజర్ పెట్టదు, జస్ట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది అనమాట. అయితే మన ఇండియాలో ఈ సూచనాత్మక ప్రణాళిక అనేది 8th ప్లాన్, 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక భౌతిక ప్రణాళిక అని చెప్పేసి ఉంటుంది, ఆర్థిక ప్రణాళిక, ఇందులో అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్థిక ప్రణాళికలో ఉత్పత్తి ఉండదన్నమాట, ఓన్లీ ప్రొడక్షన్ ఇంత అవుతుంది దాన్ని బేస్ చేసుకొని అవసరం లేదనమాట, ఓన్లీ ప్రజల ఆదాయమే లక్ష్యంగా ఇది ఉంటుందన్నమాట ఆర్థిక ప్రణాళిక అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు స్కీమ్స్ అనేది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, సో అట్లా. సో అక్కడ ప్రొడక్షన్ అనేది ఉండదు, కాకపోతే గవర్నమెంటే ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ఇట్లా స్కీమ్స్ రూపంలో కావచ్చు, స్కాలర్షిప్ ఇలాంటి రూపాల్లో ఉంటుందన్నమాట, అదే ఆర్థిక ప్రణాళిక. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి అనుకూలం అనమాట. అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే క్రిస్టియన్ కోఫైలర్. ఇట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీర్ఘదర్శి ప్రణాళిక, చాలా ఇంపార్టెంట్, పర్స్పెక్టివ్ ప్లానింగ్ అని అంటారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే ఇప్పుడు ఫ్యూచర్ని ప్లాన్ చేయడం అనమాట. ఫ్యూచర్ని బేస్ చేసుకొని ప్రస్తుతం అంటే ప్రజెంట్ ప్లాన్ చేయడం అంటే ఫ్యూచర్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం. సో అట్లాంటి గోల్ని రీచ్ అవ్వాలంటే ఇప్పుడే కదా మనం ప్రిపేర్ అయ్యేది. సో అట్లా అనమాట, ఇది కూడా సేమ్ దీర్ఘదర్శి ప్రణాళిక అనమాట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 3వ 7వ పంచవర్ష ప్రణాళికలో ఈ దీర్ఘదర్శి ప్రణాళిక అనేది స్టార్ట్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నిరంతర ప్రణాళిక, దీనినే ఇంగ్లీష్లో అయితే రోలింగ్ ప్లానింగ్ అని అంటారు. అయితే ప్రధాని అప్పుడు 1977 అప్పుడే కాంగ్రెస్ ఇతర ప్రధాని కదా, అప్పటి వరకు అందరూ కాంగ్రెస్ ప్రధానమంత్రులే అవుతారు కదా, బట్ ఇక్కడ మొరార్జీ దేశాయ్ అనమాట. సో 1977లో ఇతను ఈ నిరంతర ప్రణాళికని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. సో 1978 నుంచి 1980 ఇండియాలో. సో ఇక్కడ 6వ ప్రణాళికలో ఇది కనిపిస్తుంది. నిరంతర ప్రణాళిక ఏ పంచవర్ష ప్రణాళికలో కనిపిస్తుంది అని చెప్పేసి, ఏ ప్రణాళికలో కనిపిస్తుందని క్వశ్చన్ వస్తుంది. 6వ
ప్రణాళిక, ఇది గుర్తుపెట్టుకోండి. సో 6వ ప్రణాళికలని 2 ఉంటాయి. ఒకటేమో పంచవర్ష ప్రణాళిక ఉంటుంది, ఇంకోటేమో నిరంతర ప్రణాళిక ఉంటుందన్నమాట. 2 కనిపించే ప్రణాళిక ఏది అని క్వశ్చన్ వస్తుంది. 6వ ప్రణాళిక. అయితే మరి ఈ నిరంతర ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే గుర్నార్ మిత్తల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో చూసుకున్నట్లయితే లక్టావాలా. ఇట్లాంటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే కేంద్రీకృత ప్లానింగ్స్ అని. కేంద్రంలోనే ప్రణాళిక రచన చేస్తారనమాట. కింద స్థాయి ప్రమేయం ఉండదన్నమాట. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓన్లీ కేంద్రం ఏది చెప్తే సో అదే ప్లానింగ్ అనమాట. అక్కడే అదే ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇది సామ్యవాద వ్యవస్థకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సో వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, దానికి ఆపోజిట్ అంటే దిగువ స్థాయి ప్రమేయం ఉంటుంది ఇందులో. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అదేందో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి వార్షిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక అని చెప్పేసి ఉంటాయి. సో అవి ఏంటివి అంటే వార్షిక ప్రణాళికనే స్వల్పకాలిక ప్రణాళిక అంటారనమాట. ఓన్లీ 1 ఇయర్కే ప్లాన్ చేసేదాన్నే వార్షిక ప్రణాళిక అంటారు, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ వార్షిక ప్రణాళికనే పిగ్మీ ప్రణాళిక అని చెప్పేసి అంటారనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1966, 1969 అలాగే 1990, 1992 ఈ కాలంలో ఈ ప్రణాళిక అంటే ఈ వార్షిక ప్రణాళిక అనేది చేశారనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యకాలిక ప్రణాళిక అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి, ఎవ్రీ 4 ఇయర్స్కి, ఎవ్రీ 5 ఇయర్స్కి ఇలా ఉండేదాన్నే ఈ మధ్యకాలిక ప్రణాళిక అనమాట. అయితే ఈ 12వ ప్రణాళిక వరకు ఈ మధ్యకాలిక ప్రణాళిక అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇట్లాంటి పాయింట్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు జస్ట్ టైప్స్ ఆఫ్ ప్రణాళికస్ చూసుకోండి. నెక్స్ట్ దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట. అంటే లాంగ్ టర్మ్ అంటే ఎవ్రీ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్కి ప్లాన్ చేస్తేనే దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు. సో ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఈ దీర్ఘకాలిక ప్రణాళికని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలా టైప్స్ ఉంటాయి. ప్రజాస్వామ్య ప్రణాళిక, నిర్మాణాత్మక ప్రణాళిక, కార్యాత్మక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, పాక్షిక ప్రణాళిక ఇలా అని చెప్పేసి. వీటిలో అంత క్వశ్చన్స్ రావు, కానీ ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ ప్రణాళికలో ఏదొచ్చింది అని చెప్పేసి, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి. సో అది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వీడియోలో భారత ప్రణాళిక లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో దాని ప్రకారం నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రజెంట్ అయితే జస్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.